నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల నామినేషన్ స్వీకరణ ఈ నెల 18 నుండి ప్రారంభమైంది. దీంతో విశాఖలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. నామినేషన్ అభ్యర్థుల కోసం అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారుల ఆదేశానుసారం అభ్యర్థి తరపున 4 సభ్యులను మాత్రమే తహసీల్దార్ కార్యాలయంలో అనుమతిస్తున్నారు. విశాఖ గాజువాకలో ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశాల మేరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుండి మా ప్రతినిధి చందు మరింత సమాచారం అందిస్తారు. ఏపీ వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో 3వ రోజు ఈ రోజైతే నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిన్న అయితే కొంతమంది అభ్యర్థులు అటు అధికార పార్టీకి సంబంధించి కానీ ప్రతిపక్షానికి సంబంధించిన అభ్యర్థులు అలాగే కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఇటు విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 22 మంది నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం గాజువాక నియోజకవర్గానికి సంబంధించి గాజువాక అయితే ఒక హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొన్న 3 రోజుల క్రితం విశాఖ జిల్లా కలెక్టరేట్లో కేఏ పాల్ విశాఖ ఎంపీగా అయితే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరో 2 రోజుల తర్వాత గాజువాకలో నామినేషన్లు దాఖలు చేస్తానన్నటువంటి కేఏ పాల్ ఈరోజు గాజువాకలో ఉన్నటువంటి ఇక్కడ ఏదైతే మండల తహసీల్దార్ కార్యాలయం ఉందో మండల తహసీల్దార్ ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ర్యాలీగా వచ్చినటువంటి కేఏ పాల్ మరికొద్దిసేపట్లో గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా నామినేషన్ వేసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అన్ని రకాల ఏర్పాట్లు అయితే పోలీసులు చేసినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మనతో ఏసీబీ ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఎంతమంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు, ఏ విధంగా ఉండబోతుంది భద్రతా పర్యటనలో? ఈ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం అయితే రిటర్నింగ్ ఆఫీసరు ఆఫీస్ నుండి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఎటువంటి ఎవరిని అలౌ చేయడం, వెహికల్ కానీ మనుషులు కానీ అలౌ చేయం. దానికి ఒక 100 మీటర్స్ దాటిన తర్వాతే ఉండాలి. ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. క్యాండిడేట్తో పాటు 5 మాత్రమే, క్యాండిడేట్ ప్లస్ 4 మెంబర్స్ 5 మాత్రమే ఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళాలి. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అంతా పకడ్బందీగా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎంతమందిని సార్ ఇక్కడ సిబ్బందిని నియమించారు, వారు ఏ విధంగా ఇక్కడ భద్రతాపరమైన ఏర్పాట్లు చేస్తాం? ఇక్కడ ఒక సిఐ ఒక ఏసీపీ నోడల్ ఆఫీసర్, దీనికి ఏసీపీ కంపల్సరీగా నామినేషన్ టైంలో ఉండాలి. అలాగే మా 3 సిఐలు ఎస్ఐలు సిబ్బంది అంతా పెట్టడం జరిగిందండి. ఈరోజు ఎంతమంది అభ్యర్థులు నామినేషన్ వేసే పరిస్థితి కనిపిస్తుంది? ఈరోజు సిపిఎం జగ్గునాయుడు గారు అలాగే ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు వేస్తారని మాకు ఉన్న సమాచారం ఉంది. రైట్, పోలీసుల పరంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లయితే ఏసీపీ వెల్లడించడం జరిగింది. అలాగే ఈరోజు సిపిఎం పార్టీ నుంచి జగ్గునాయుడు అలాగే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈరోజు నామినేషన్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అభ్యర్థితో పాటు మరో 4 మాత్రమే ఏదైతే మండల తహసీల్దార్ కార్యాలయం ఉందో తహసీల్దార్ కార్యాలయానికి పంపించే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కువ మంది ఎవరైనా సరే లోనికి పంపించే అవకాశాలు అయితే లేనట్లుగా తెలుస్తుంది. అయితే 4 అభ్యర్థితో పాటు 4 వ్యక్తులు కూడా అన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా లోపల తీసుకెళ్లాలంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అలాగే ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తప్పనిసరిగా 100 మీటర్ల లోపల ఎవరు ఉండరాదు, 100 మీటర్లు దాటించిన తర్వాతే ఉండాలంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే ప్రస్తుతం గాజువాకలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 సైట్స్ టీవీ, విశాఖపట్నం, గాజువాక నుండి.